హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈసారి మన ఛానల్లో ఎన్నో రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారంకి సరిపడా పచ్చిమిర్చిలను ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు కాస్తంత ఉప్పుని కూడా వేసుకుంటే పచ్చిమిర్చి చేదు అనేది ఉండదు. ఇలా వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక కట్ట పుదీనా ఆకులను తుంచుకొని శుభ్రపరిచి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 టొమాటోలను కట్ చేసుకొని ఇలా వేసుకొని కాస్తంత ఉప్పు జల్లించుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలను మరల వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్తంత పసుపు అలాగే సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలను చక్కగా కలుపుకోవాలి. చూసారా టమాటాలు ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను కూడా చల్లార్చే వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా చల్లారింది కదా, దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే 4-5 ఎల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఈ మిక్సీ జార్లో వేసుకున్న ఈ మిశ్రమంని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కడాయిలోకి తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు కాస్తంత పసుపు కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఆ మిశ్రమం ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, మన టమాటా పచ్చడి రెడీ అయినట్టే. ఈ టమాటా పచ్చడిని మనం ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చక్కగా వేయించుకొని పచ్చడి చేసుకున్నాం కాబట్టి ఇది ఒక 15 to 20 days వరకు నిల్వ ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని మనం అన్నంలోకి లేదంటే టిఫిన్స్ చేసుకుంటాం కదా, ఇడ్లీ దోశ బోండా వీటిల్లోకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఉండే ఈ టమాటా పచ్చడిని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.